ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 20వ తారీఖు శుక్రవారం రోజున దినఫలాలు ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది ఇదే తెలిస్తే ఖచ్చితంగా షాక్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అవుతారు. అయితే ఏ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు ఏం జరుగుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క మిథున రాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటినీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకాప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా ఈ మిథున రాశిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్డ్గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. అలాగే జీవితంలో నిరాశ శక్తికి లోనైన సందర్భాలలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందడుగు వేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాస్త ఆలస్యమైనా సరే విజయాన్ని వీరికి అనేది వరిస్తుంది. అయితే విజయం ఏది కూడా అంత సులభంగా పొందలేరు. విజయం పొందుకునే క్రమంలో అనేక అవంతరాలు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సమస్యలు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. వీరు వాటికి పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక తోటి ఉద్యోగస్తులున్న వ్యక్తులకు సంబంధించింది కావచ్చు ఒక షాకింగ్ న్యూస్ అయితే ఈ రోజు మీరు వినబోతున్నారు. సాయంత్రం కల్లా ఈ వార్త మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మీకు ఖచ్చితంగా ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళనకు లోనైనటువంటి వార్త అని చెప్పుకోవాలి. అది ఏ అంశమైనా కావచ్చు, కానీ ఖచ్చితంగా ఈ వార్తను మీరు ఆశ్చర్యపోతారు. కొంత ఆందోళనకు లోనయ్యే పరిస్థితులు కూడా. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు. వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించుతారు. చాలా కాలం నుండి ఆరోగ్యం సమస్యలతో బాధపడుతున్నటువంటి మిథున రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే తెలియబోతుంది. ఖచ్చితంగా మీరు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బాధపడుతున్నారు. ఇక ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి సమస్యల నుండి బయటపడడానికి ఒక ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక వ్యక్తి నుండి చక్కటి రెమ్యునేషన్ అయితే రాబోతుంది. అది అతి త్వరలో ఆదాయ మార్గాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే మిథున రాశి వారు షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నష్టాలను చవిచూసే ప్రమాదం కూడా మీకు కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక ఆర్థికపరమైనటువంటి అంశంలో షూరిటీ సంతకాల విషయంలో, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో మీరు పార్ట్నర్షిప్ పెట్టుకొని మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు ఖచ్చితంగా అవసరం. ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుషమైన ప్రదేశంలో ఒంటరిగా వెళ్ళినప్పుడు, ఎవరైనా కొత్త వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించండి. చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి. ఇతరులకు సహాయం చేయండి. ఆ సహాయం మీకు కీడు చేయకూడదు అనే విషయాన్ని గమనించి నిర్ణయం తీసుకోండి. అప్రమత్తత అనేది చాలా ముఖ్యం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు
వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలను చేసుకుంటారు. అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. భాగస్వామ్యులను ఎంపిక చేసుకుంటారు. మీ యొక్క భాగస్వామ్యులను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించడం ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి చెందినటువంటి వ్యాపారవేత్తలు మీ యొక్క వ్యాపారణ విస్తరణకి మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభించుతుంది. అలాగే మిథున రాశి వారు ఎవరైనా సరే నూతన పద్ధతులతో జాయిన్ అయ్యి మధ్యకాలంలో పని ఒత్తిడితో ఎక్కువగా ఉందని నిరాశ పడినట్లయితే కనుక ఈ రోజు మీకు పని ఒత్తిడి కాస్త తగ్గుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనిని పూర్తి చేస్తారు. ఆ పని గురించి మీకు ఒక పూర్తి అవగాహన అయితే వస్తుంది. ఇక అలాగే మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కుతాయి. మీ గురించి ఇతరులకు అనేది చూపిస్తారు. ఇక మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉంటారు. ఇక మిమ్మల్ని ఇన్ఫర్మేషన్గా చూపిస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కాస్త ఊరట లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకు ఒక చక్కటి పరిష్కారం లభిస్తుంది. హోమ్ రెమెడీస్ ద్వారా కావచ్చు, లేదా ఏదైనా చికిత్స తీసుకోవడం ద్వారా కావచ్చు, మీకు అనారోగ్యం నుంచి ఖచ్చితంగా ఊరట పొందడం అనేది జరుగుతుంది. అలాగే మిథున రాశి వారు ఎవరైతే సరే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ కొన్ని విషయాలలో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాల్సిన అంశంలో, అంటే కొన్ని విషయాలలో మీరు కాంప్రమైజ్ అయినట్లయితే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు అద్దాల ఎక్కే మేడ పరిస్థితులు కూడా వస్తాయి. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవనే విషయాన్ని దాన్ని గమనించండి. శ్రేయోభిలాషలతో అలాగే మీ అనుభాజ్ఞలతో చర్చించే నిర్ణయాలు తీసుకోండి. అప్పుడే మీకు లాభదాయకమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక అలాగే మిథున రాశి వారి మీ పైన నరదృష్టి ప్రభావం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు బయటకు వెళ్లే సమయంలో లవంగాలను ఎరుపు రంగు కాగితంలో వేసుకొని వెళ్ళండి. ఇక ఈ రోజు అనేది మీకు మేలు చెయ్యవని చెప్పుకోవాలి, గమనించుకోవాలి. అలాగే మీ చుట్టుప్రక్కల చెడును కోరుకునే వ్యక్తులు ఉంటారు. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరితో పడితే వారితో మీ యొక్క పర్సనల్ విషయాలను షేర్ చేసుకోండి. ఆర్థికపరమైన విషయాలను షేర్ చేయడం లాంటి పొరపాట్లు అస్సలు చేయకండి. ఇది మీకు నష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలనే గోచరిస్తున్నాయి. ఇక మీ యొక్క జీవితంలో నరదృష్టి ప్రభావం ఎక్కువగా వీరిపైన ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా జూన్ 20వ తారీఖు శుక్రవారం రోజు సాయంత్రం మాత్రం మీరు ఒక వార్తను వింటారు. ఆ వార్త ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియోలో మీకు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామం మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.